వీళ్ళని తక్కువ మాటల్లో చెప్పండి అని. సుధాకర్ అన్న కూడా పాపం చాలాసేపు కష్టపడి చిన్న చిన్న అక్షరాలని చదివాడు. కానీ వాస్తవ నేపథ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం సుధాకర్ అన్న తన కలం ద్వారా చేసినట్టు కనపడతా ఉంది. అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే నేను వచ్చే ముందే పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, మనిషి పుట్టుక దినం కన్నా మరణ దినం ఎంతో మేలు అని. మనిషి పుడతాడు, పుట్టడం ఎట్టయినా పుడతాడు, కానీ ఆ పుట్టిన మనిషి జీవించి మరణించేంత వరకు చేసిన క్రియలే వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాయని చెప్పిన దేవుని చెప్పిన వాక్యం ప్రకారం వాని క్రియలే సమాజంలో వాళ్ళని ఎంత ఉన్నతంగానో గౌరవంగానో నిలబెడతాయి అనడానికి ఉదాహరణ పెద్దలు దేవదానం గారు, అమ్మ భాగ్యమ్మ గారు. నాకు దాదాపు 30 సంవత్సరాలుగా ఈ కుటుంబంతో నా స్నేహం ముడిపడి ఉంది. 30 సంవత్సరాలుగా నేను ఇంటికి రావడం పోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అన్న అనేటువంటి ఒక బంధంతో శాలెం రాజన్నతో మరింత ముడిపడి స్నేహం పెనవేసుకుపోయి ఆ స్నేహ బంధం మరింతగా బలపడుతూ ముందుకు సాగుతూ వస్తున్న సందర్భంలో మేము నడుపుతున్న పోరాటం ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని చేస్తున్న పోరాటం పెద్దలు మొదట్లోనే నిజమే మన జాతి వెనకబడి ఉంది, మన జాతి అన్యాయానికి గురవుతూ ఉంది, అన్యాయానికి గురవుతున్నటువంటి జాతి అభివృద్ధి కావాలనుకున్నప్పుడు ఈ రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకి సమానంగా అందాలని చెప్పి మీరు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైన పోరాటం అని చెప్పని ఆ పోరాటానికి తన నైతిక మద్దతునివ్వడంతో పాటు ఆ పోరాటంలో ఒక వీరుణ్ణి అందించినటువంటి ఆ తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా ప్రణామాలు. అది శాలెం రాజన్న ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రారంభ దశ నుండి నేటి వరకు ఆయన పాత్ర అనివర్చనీయం. అలాంటి గొప్ప కొడుకుని ఉద్యమానికి అందించడంతో పాటు ఈ పేద ప్రజలకి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా కాపాడే దగ్గర ముందు వరుసలో నిలబెట్టినటువంటి పెద్దలు. ఆయన సేవా దృక్పథం అది ఆధ్యాత్మికంగా కాకుండా సేవా దృక్పథంతో కూడా సామాజిక న్యాయ స్ఫూర్తితో కూడా పేద వర్గాలకి న్యాయం జరగాలని చెప్పి ఆశించినటువంటి పెద్దలకి ధన్యవాదాలు చెప్పక తప్పదు. అదేవిధంగా మరి చాలా విషయాలు చెప్తా ఉండొచ్చు, కానీ చివరి నిమిషం పాస్టర్ గారు ఎక్కువ సమయం వద్దన్నారు కనుక ఒక్క మాటలో మన నేను మొన్న నాన్న చనిపోయినప్పుడు హైదరాబాదులో ఉన్నాను, అమ్మ చనిపోయినప్పుడు ఒంగోలులోనే ఉన్నాం, హాస్పిటల్లోనే ఉన్నాం. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కార్యక్రమానికి వచ్చాను. నాన్న చనిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి రావడం దారిలో పెద్ద వర్షం అయితే ఆ వర్ష కారణంగా కొద్దిగా లేట్గా వచ్చిన తర్వాత నేను, సాల్మన్ అన్న, విక్టర్ అన్న అందరం ఇంట్లో కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మాట అన్నాను, అన్న జనరల్గా నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, కానీ మా అమ్మతో గడపడానికి నాకు సమయం లేదు, మా అమ్మతో ఉండడానికి ఎక్కువ సమయం ఉండదు. కానీ అన్న ఒకవైపు ఉద్యమంలో పాల్గొంటూనే తల్లిదండ్రులని చూసే దగ్గర కంటికి రెప్పలా కాపాడుకునే దగ్గర ముందు వరుసలో ఉన్నాడన్న. నాకు అది నాతో ఉన్న ప్రతి సందర్భంలో, అంటే ఒంగోలులో ఉండని, హైదరాబాద్లో ఉండని, విజయవాడలో ఉండని, ఎక్కడన్నా ఉండని, సమయానికి జయరాజుకో లేకుంటే మనోజ్కో బుజ్జుకి ఎవరికొకళ్ళకి ఫోన్ చేసి సమయానికి అమ్మకి టిఫిన్ పంపే దగ్గర, సమయానికి భోజనం పంపే దగ్గర, లేకపోతే ఇంకొకటి దగ్గర, దాంతోపాటు వెంటనే సరళత కూడా ఏం జరుగుతుంది ఇంట్లో, అమ్మ తిందా లేదా అని చెప్పి నిరంతరం ఫోన్లో మాట్లాడుకుంటూ ఆ కుటుంబం అంటే ఆ కేరింగ్ ఎక్కడున్నప్పటికీ కూడా, ఎంత పనుల్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా అమ్మని చూడాలి, అమ్మ నాన్నని చూడాలి అనేది ఒకటి. తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే 1 గంట 2 గంటలు అన్న కనపడకపోతే ఎక్కడికి వెళ్ళాడు ఏడి అని చెప్పని ఫోన్ చేసి అడుగుతూ ఉంటే నా ముందే చెప్తా ఉంటాడు, నేను బయటే ఉన్నానమ్మా, బజార్లో ఉన్నాను, ఇప్పుడే వస్తాను, ఇప్పుడు అనుకోకుండా ఒంగోలు దాకా వచ్చారు, వస్తున్నానమ్మా అని చెప్పని ఇట అమ్మోళ్ళకి చెప్తూ, అంటే వాళ్ళని ఎప్పుడు కూడా మిస్ కాకుండా, వాళ్ళకి నేను లేను అనే లోటు కాకుండా అన్న చూశాడన్న అని చెప్పని చూశాను. తర్వాత అమ్మతోటి తక్కువ మాట్లాడిన సందర్భాలు, నాన్నతోటి ఎక్కువ మాట్లాడుతుండేది. కానీ అమ్మతోటి నిన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇద్దరం అన్న నేను పోయి హాస్పిటల్లో ఉన్నాం. అమ్మ మాట్లాడుతుంటే నాకు శాలేమన్న మాట్లాడినట్టే ఉండేది. అమ్మ మాట్లాడుతున్న ప్రతి మాట కూడా అన్న కూడా మాట్లాడేటప్పుడు ఆయన మనసులో ఉన్నది ముందు చెప్పడు, ఎదుటోడు మనసులో ఏముందో కనుక్కున్న తర్వాత ఆయన మనసులో చెప్పే ప్రయత్నం చేస్తాడు. అంటే అమ్మ కూడా అది అన్న నేను అట్టన్నని చెప్పని అంటూ నేను
పెద్దన్న సాల్మన్ రాజన్ తోటి నేను మాట్లాడుతున్నప్పుడు అన్న ఒక మాట అన్నారు. 30 సంవత్సరాలు అమ్మా నాన్ని శాలెం ఇబ్బంది పెట్టాడు ఆయన తమ్ముడా, కానీ ఈ 30 సంవత్సరాలు అమ్మా నాన్ని శాలెం రాజు కంటికి రెప్పలా చూసుకున్నాడు ఆయన తమ్ముడా అని చెప్పని సాల్మన్ అన్న. అంటే ఆయన ఆ తల్లిదండ్రులతో ముడిపడినటువంటి తనకు ఉండబడిన అనుబంధాన్ని, లేకుంటే ఉండబడినటువంటి కుటుంబంలో ఉండబడినటువంటి దాని సమన్వయాన్ని ఎంత గొప్పగా వర్ణించాడంటే అన్న పెద్ద మనసు కూడా నేను నిజంగా వాస్తవంగా కూడా నేను అనుకుంటాను. ఒక మంచి కుటుంబాన్ని ఇవ్వడము, మంచి కుటుంబాన్ని కట్టడం అది స్త్రీ వల్లే సాధ్యమవుతుంది. అన్నదమ్ముల మధ్య ఐక్యత, అన్నదమ్ముల మధ్య ఒక అవగాహన, అన్నదమ్ముల మధ్య ఎప్పుడు కూడా విభేదాలు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కుటుంబాన్ని కట్టినటువంటి అమ్మ భాగ్యమ్మ గారికి మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు చెప్పక తప్పదు. అలాంటి కుటుంబాన్ని ఇవ్వడంతో పాటు, కుటుంబాన్ని కట్టడంతో పాటు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక జీవనాన్ని జీవించి ఇద్దరు కూడా అన్నాడు, అమ్మ హాస్పిటల్ ముందు రోజు వరకు బాగుంది, తర్వాత వెంటనే ప్లేట్లెట్స్ పెరిగి తగ్గిపోతున్నాయన్న అనుకున్నప్పుడు అదేంటంటే ఇక కష్టమైందన్న అనుకున్నాడు. సరే వచ్చేటప్పటికి అమ్మ చనిపోయింది హాస్పిటల్లో. అప్పుడు అన్న నేను మాట్లాడుకుంటూ బయట ఉంటే అన్నప్పుడు ఒక మాట అన్నాడు, నాన్నకి అమ్మ చనిపోయిందని చెప్పడం కోసం పాస్టర్ గారు వెళ్ళారంట. పాస్టర్ గారు చెప్తున్నప్పుడు నానన్న మాట, పండు కోతకొచ్చింది రాలిపోయింది. అంటే ఎంత అవగాహన అంటే అన్నాడు అన్న మాట అన్నాడన్నా అని చెప్పని శాలిమన్ చెప్తూ అదే మళ్ళీ వెంటనే శాలిమన్ అన్నాడు, అమ్మ లేకపోతే నాన్న కష్టమన్నా, గట్టిగా అనుకుంటే 1-2 వారాలే ఉంటుందేమో, అంతకన్నా ఉండదేమో అని చెప్పిన ముందు కూడా అనుకున్నాను. అంటే వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఉద్యోగాలు ఎక్కడికక్కడ చేసుకున్నారు. రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకళ్ళను వదిలిపెట్టి ఒకళ్ళు ఉండకుండా వాళ్ళ స్నేహం ఒకళ్ళను వదిలిపెట్టి అన్నిటిలో ఆ పాలు పంచుకునే దగ్గర మరింత బలపడినటువంటి ఆ స్నేహం ఆమె లేదు అనేటువంటి లోటును భరించలేక, ఆ లోటును భర్తీ చేసుకోలేక ఆయన కూడా నాకు తెలిసి దేవుని దగ్గరికి వెళ్ళడం కోసం ప్రయత్నం జరిగినట్టుంది. అద్భుతమైనటువంటి ఆదర్శ దంపతుల్ని స్మరించుకోవడం మనస్ఫూర్తిగా గొప్ప విషయంగా భావిస్తూ, అదేవిధంగా నాకు కూడా వ్యక్తిగతంగా మంచి కుటుంబాన్ని శాలిమన్న కష్టంలోనూ, నష్టంలోనూ, బాధలోనూ, అన్నిటిలోనూ అండగా నిలబడే దగ్గర ముందు వరుసండి శాలిమన్ లాంటి అన్నని నాకు ఇచ్చి, సాల్మన్ అన్న, విక్టర్ అన్న, అదేవిధంగా అక్కోళ్ళు కేజీఆర్ అరుణక్క, ఇంత అద్భుతమైన కుటుంబం మన్వితాలేత మాధురి బిడ్డలు కానీ అందరికీ కూడా ఒక అద్భుతమైన కుటుంబాన్ని నాకు అండగా ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాంటి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని చెప్పని, అదేవిధంగా ఆ తల్లిదండ్రులు లేని లోటును బిడ్డలకు కనపడకుండా ఆదరణ కల్పించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.